గ్రేట్. కానీ నీకు డయాబెటిక్ ఉన్నప్పుడు యువర్ నర్వ్స్ అండ్ ఆల్ గెట్ మోర్ దేంటి డెఫిషియంట్ ఆఫ్ వైటమిన్ బి కాంప్లెక్స్. సో వాటికి సప్లిమెంట్స్ ఎలా? సో నువ్వు ఏం తింటున్నావు డైట్ అవన్నీ చెక్ చేసుకోవట్లేదు, న్యూట్రియన్స్ ఉంటున్నాయా లేదా చెక్ చేసుకోవట్లేదు. జస్ట్ దట్ యువర్ షుగర్స్ నార్మల్, యూ హ్యాపీ. బట్ ఆ తినే కొంచెం మీల్ లెస్ క్యాలరీస్ విత్ హై న్యూట్రియన్స్ చూస్ చేసుకొని సెట్ చేసుకొని తింటే కనుక దెన్ డెఫినెట్లీ దెర్ విల్ బి యూజ్ ఇన్ యువర్ డైట్. సో వెన్ ఐ స్టార్టెడ్ హిమ్ ఆన్ మీల్స్, అంటే 2 meals కాకుండా డివైడ్ యువర్ మీల్స్ అండ్ ఇంక్లూడ్ సమ్ న్యూట్రియన్స్ ఇన్ ఇట్, అంటే హీ షుగర్స్ అగైన్ రైజ్డ్ అప్. ఓకే, బాడీ టేమ్ అవ్వట్లేదు అని. అంటే హీ ఈస్ డయాబెటిక్, హీస్ ట్రయింగ్ టు నాట్ ఈట్ ఎనీథింగ్ అండ్ కంట్రోల్ డయాబెటీస్. ఓకే, సో దెన్ హీఈస్ ఆల్రెడీ డెఫిషియంట్ ఆఫ్ వైటమిన్స్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, న్యూట్రియన్స్ ఇద్దామని ఫుడ్ స్టార్ట్ చేసినా హిస్ షుగర్స్ ఆర్ స్పైకింగ్ అప్. హీ నీడ్స్ మెడికేషన్, హీ వాంట్స్ టు కంట్రోల్ ఇట్ ఓన్లీ విత్ డైట్. అదేంటంటే వీళ్ళకి మెడిసిన్ తీసుకోవడం అనేది ఒక పాపం లాగా ఫీల్ అవుతారు. ఓ ఐఎమ్ జస్ట్ 30 years, ఐఎమ్ జస్ట్ 40 years, వై ఐఎమ్ టేకింగ్ మెడిసిన్స్, నా లైఫ్ లాంగ్ వాడాలి అని భయపడతారు. బట్ ఇఫ్ యూ నీడ్ ఇట్ దెన్ యూ నీడ్ ఇట్, యువర్ బాడీ నీడ్స్ ఇట్. తీసుకోండి, టేక్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్స్. ఓకే, చాలా మంది ఇలాంటి కేసెస్ చూసినప్పుడు భయపడిపోయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకున్నా కానీ చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఏమైనా సిక్ అవుతామేమో, వాళ్ళ వర్క్ షెడ్యూల్ గురించి కానివ్వండి, ఇలా చేస్తే సడన్గా ఏమైనా అవుతారేమో. ఎస్పెషల్గా ఒంటరిగా జీవించే వాళ్ళందరూ కూడా భయపడుతుంటారు, చూసుకోవడానికి ఇంకెవరు ఉండరు. సడన్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి? డూ వీ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు వాట్ డూ యూ సజెస్ట్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ దర్ ఎనీ ఆల్టర్నేటివ్ ఆర్ ఇదే ఒక వేనా మ్యామ్? So what I suggest is intermittent fasting is healthy, but it's not mandatory. So నేనేమంటానంటే if you are not able to do like 16 hours of fasting, ఇప్పుడు మీరు 10 hours నుంచి take it slow. Let your body get used to that. అంటే 10 నుంచి 10.5, 11 hours, తర్వాత 12 hours, అలా మెల్లమెల్లగా పెంచుకోండి. ఓకే, వన్ డేలో యూ కాంట్ అచీవ్ ఎనీథింగ్. ట్రూ. సో టేక్ ఇట్ స్లో. హార్డ్ వర్క్ లేనిదే ఏది మనం చేయలేము. సో అలా మెల్లగా తీసుకెళ్ళండి. ఓకే, ఆల్టర్నేటివ్స్ అంటే డెఫినెట్గా దేర్ ఆర్ సో మెనీ ఆల్టర్నేటివ్ డైట్స్ అండ్ ఆల్, బట్ స్కిన్కి, హెల్త్కి, బ్లడ్ ప్రెషర్కి, వెయిట్కి అన్నిటికీ యూస్ఫుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే, సో ప్రాపర్ గైడెన్స్తో టైమింగ్స్ అన్నీ సెట్ చేసుకుంటూ దెన్ యూ టేక్ ఇట్ స్లో అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్ డైట్. ఓకే, సో ఎస్, చూసారు కదా, చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ పడంగానే అది తొందరగా స్టార్ట్ చేసేయాలి, వాళ్ళు చూశారు వీళ్ళు చేశారు అని చెప్పి చాలా తొందరగా, అంటే ఫియర్ ఆఫ్ లూజింగ్లో, అంటే అది చేయకపోతే మనం ఏదో కోల్పోతున్నట్టు ఆ ఫీలింగ్ రాగానే ఎవరి అడ్వైస్ తీసుకోకుండా ఒక వీడియో చూసి చాలా స్పీడ్గా డిక్లేర్ అయిపోయి మనం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాము. అలా చేయడం చాలా తప్పు. అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి, అండ్ నిజంగా స్టార్ట్ చేయాలి అనేది అనిపిస్తే మాత్రం అది ఖచ్చితంగా యూస్ఫుల్ అనే చెప్తున్నారు డాక్టర్స్ కూడా. అండ్ స్పెషల్గా డాక్టర్ లిఖిత గారు చెప్పడం ఏంటి అని అంటే, ఒక ప్రాపర్ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని స్టార్ట్ చేస్తేనే బెటర్. ఇలా ర్యాండమ్ యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే దాని తర్వాత ఎఫెక్ట్స్ కూడా చాలా బాడీ పైన, స్కిన్ పైన మేజర్గా పడుతుంటుందని కూడా చెప్పారు. సో మీరు ఇన్ కేస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే షార్ట్ ఇంటర్వెల్స్తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని కూడా డాక్టర్ అడ్వైస్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఏమన్నా ఉంటే మీ ఫ్యామిలీ సర్కిల్లో, లేదంటే డాక్టర్ లిఖిత గారి క్లినిక్ కూడా కొండాపూర్లో ఉంది, తన దగ్గరికి పర్సనల్గా అడ్వైస్ కోసం వచ్చి మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని కూడా తీసుకోవచ్చు. అండ్ డెఫినెట్గా డయాబెటిక్ ఉన్న వాళ్ళు, లేదంటే ప్రెగ్నెంట్, లేదంటే చాలా అంటే 21 బిలో ఉన్న పిల్లలు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదు అని కూడా డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.